హలో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి యాదాద్రి డెవలప్మెంట్. యాదగిరిగుట్ట చుట్టుపక్కల అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఈ ఏరియాలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, అలానే ఫ్యూచర్లో జరగబోయే డెవలప్మెంట్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. తిరుమల తిరుపతి టెంపుల్కి దీటుగా మన తెలంగాణ ప్రభుత్వం 1800 కోట్ల భారీ పెట్టుబడితో ఒక టెంపుల్ నిర్మించింది. ఆ టెంపుల్ పేరే యాదాద్రి టెంపుల్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకున్న టెంపుల్గా గుర్తింపు వచ్చింది. ఈ టెంపుల్ రెనోవేషన్ వర్క్స్ అన్ని కూడా YTDA అమలు చేస్తుంది. స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని సూపర్విజన్ చేయడం వల్ల ఈ టెంపుల్ ఇన్వెస్టర్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ యాదాద్రి టెంపుల్ కి డైలీ విజిటర్స్ సంఖ్య దాదాపుగా 50,000 వరకు ఉంటుందని అంచనా. విజిటర్స్ పెరగడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు బాగా పెరుగుతాయి. దీనివల్ల ఈవెన్చువల్ గా ఆ ఏరియాలో లివింగ్ బాగా పెరుగుతుంది. తద్వారా బిజినెస్ కూడా పెరుగుతుంది. ఎక్కడైతే బిజినెస్ పెరుగుతుందో అక్కడ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి సరౌండింగ్ లో పాపులేషన్ పెరుగుతుంది. దానివల్ల హౌసింగ్ కి డిమాండ్ వస్తుంది. మెయిన్ హైలైట్ వచ్చేసి టెంపుల్ సిటీ. 2000 ఎకరాల్లో యాదాద్రి టెంపుల్ కి ఆపోజిట్ లో మరొక గుట్ట పైన టెంపుల్ సిటీని కన్స్ట్రక్ట్ చేశారు. దీనిని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో VVIP కాటేజెస్, స్పిరిచువల్ సెంటర్స్, హెలిప్యాడ్స్ అలానే మరెన్నో ఫెసిలిటీస్ తో దీనిని డెవలప్ చేశారు. ఏ ఏరియా డెవలప్మెంట్ లో అయినా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ ఏరియాకి రోడ్వేస్, రైల్వేస్ అండ్ ఎయిర్వేస్ కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. రోడ్ కనెక్టివిటీని తీసుకుంటే యాదగిరిగుట్టకి అతి చేరువలో ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అలానే హైదరాబాద్ వరంగల్ హైవే NH-163 ఉన్నాయి. కేసరగుట్ట నుండి యాదాద్రికి జస్ట్ 40 minutes లో రీచ్ అయ్యేటట్టుగా 150 feet 4-lane రోడ్ వస్తుంది. యాదగిరిగుట్ట నుండి రాజాపేట్, మల్లాపూర్, వంగాపల్లి మరియు రాయగిరిని కలుపుతూ 4-lane రోడ్ కనెక్టివిటీ మరియు కొండ చుట్టూరా ట్రాఫిక్ లోడ్ ని తగ్గించడానికి రింగ్ రోడ్ ని ఏర్పాటు చేశారు. రైల్వే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఆల్రెడీ యాదాద్రికి రైల్వే స్టేషన్ అవైలబుల్ గా ఉంది. అయితే సికింద్రాబాద్ నుండి ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేయడానికి గాను 300 కోట్లతో గట్కేశ్వర్ నుండి యాదాద్రి వరకు MMTS ప్రపోజల్ ఉంది. ఇప్పటికే మౌలాలి నుండి గట్కేశ్వర్ వరకు MMTS పనులు జరుగుతున్నాయి. అలానే రైల్వే కనెక్టివిటీలో మరొక హైలైట్ ఏంటంటే హై స్పీడ్ మెట్రో ట్రైన్ ప్రపోజల్ వచ్చేసి ఉప్పల్ నుండి గట్కేశ్వర్, బీబీనగర్, భువనగిర్, రాయగిరి మీదుగా యాదాద్రికి వస్తుంది. అలానే ఎయిర్వేస్ కనెక్టివిటీని తీసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి యాదాద్రి 90 kilometers డిస్టెన్స్ లో ఉంది. దీనివల్ల నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ కి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అలానే YTDA లిమిట్స్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పర్మనెంట్ హెలిప్యాడ్స్ ని నిర్మిస్తున్నారు. కనెక్టివిటీ ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు ట్రావెల్ కంఫర్ట్ పెరుగుతుంది. దానివల్ల విజిటర్ ఫ్రీక్వెన్సీ పెరగడంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇందులో మరొక మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి YTDA అంటే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, HMDA DTCP లాగా YTDAని కొండ చుట్టుపక్కల 5 kilometers దాకా 2 మండలాల్ని 7 villages ని కలుపుతూ తెలంగాణ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్ 1975 కింద స్పెషల్ జీవో నెంబర్ 47 ని జారీ చేస్తూ ఈ YTDAని ఏర్పాటు చేసింది. స్పెషల్ ప్లానింగ్, ఫోకస్డ్ డెవలప్మెంట్, పిలిగ్రమేజ్ టూరిజం అండ్ హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపీట వేసే దిశగా ఈ YTDA పనిచేస్తుంది. అలానే టూరిజం పరంగా చూసుకుంటే నరసింహస్వామి అభయారణ్యం, సురేంద్రపురి టెంపుల్, 450 ఎకరాల్లో ప్రపోజ్డ్ డీర్ పార్క్, రాయగిరి లేక్, రాజంపేట ఫోర్ట్, గంధమల్ల రిజర్వాయర్, బస్వాపూర్ రిజర్వాయర్, అలాగే రాజాపూర్ రోడ్ లో 1500 ఎకరాల్లో సకల దేవతల మోక్షం ప్రాజెక్ట్, ఇలా మరెన్నో ప్రాజెక్ట్ ని తీసుకువస్తున్నారు. అలానే ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే టెంపుల్ డెవలప్మెంట్ ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దాతేర్పల్లిలో బయోగ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, అలాగే రాజంపేట మండలంలో ఉన్న సింగారం అనే విలేజ్ లో 700 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దీనివల్ల వేలల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ కానుంది. మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే 14.5 ఎకరాల్లో టెంపుల్ కాంప్లెక్స్ అండ్ 2000 acres లో టెంపుల్ సిటీ అండ్ 50 acres లో బస్ డిపో, అలాగే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, స్పిరిచువల్ కాంప్లెక్సెస్, TTD తరహాలో పెళ్లి మండపాలు అండ్ 13 ఎకరాల్లో ప్రెసిడెన్షియల్ సూట్స్, VVIP కాటేజెస్ మరియు హెలిప్యాడ్స్. అలానే రాయగిరి నుండి యాదాద్రికి 4-lane కనెక్టివిటీ టెంపుల్ కాంప్లెక్స్ చుట్టూరా వస్తుంది. అండ్ 50 acres లో రిజర్వ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మరియు ప్రపోజ్డ్ యాదాద్రి యూనివర్సిటీ, ప్రపోజ్డ్ యాదాద్రి మున్సిపాలిటీ. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో కొన్ని కంప్లీట్ అయ్యాయి, ఇంకొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి, ఇంకొన్ని ప్రపోజ్ స్టేజ్ లోనే ఉన్నాయి. పైన చెప్పినటువంటి డెవలప్మెంట్స్ లో చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి.
ఇలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే సరౌండింగ్లో ల్యాండ్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వన్స్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ల్యాండ్ రేట్స్ ఏ విధంగా ఉంటాయో మీరే ఊహించుకోండి. సో మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు మీరు పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్కి రాబోయే 10 yearsలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసే ముందు YTTA పరిధికి బయట ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కొండ చుట్టూరా 5 kilometers రేడియస్లో ఉన్న ఏరియాస్కి కొత్త కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఉండవు. సో ప్లీజ్ చెక్ బిఫోర్ ఇన్వెస్టింగ్. మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ కన్నా సరైన రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ చాలా అవసరం.